కన్నడ బిగ్ బాస్ కు షాక్ తగిలింది. వెంటనే ఆపాలి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ సెట్ నుంచి శుద్ధి చేయని మురుగునీరు కూడా విడుదలవుతున్నట్లుగా తెలుస్తుంది. పర్యావరణ కాలుష్యానికి ఇది అత్యంత ప్రమాదకరమని కూడా చెప్తూ ఉన్నారు. పొల్యూషన్ బోర్డు అయితే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. షో నిలిపివేయాలని కూడా నోటీసులు పంపించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కూడా సూచన ఇవ్వడం జరిగింది. కన్నడ బిగ్ బాస్ కు హోస్ట్ గా సుదీప్ వ్యవహరిస్తూ ఉన్నారు. హౌస్ లో 19 మంది కంటెస్టెంట్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న షోల్లో బిగ్ బాస్ ఒకటి అని చెప్పుకోవచ్చు. ఒక గదిలో సెలబ్రిటీస్ ని చేర్చి వారితో ఆడించే ఆటకు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. దానికి తోడు ఆ షోలకు హోస్ట్స్ కూడా ప్రముఖ హీరోలు ఉండడంతో గత కొన్నేళ్లుగా విజయవంతంగా నడుస్తూ వస్తుంది. అయితే తాజాగా కన్నడ బిగ్ బాస్ కు ఊహించని షాక్ తగిలింది. వెంటనే షోను ఆపేయాలి అని కూడా కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసులను అయితే జారీ చేయడం జరిగింది. అలాగే బెంగళూరు శివార్లలోని బిడడి హుబ్లీలోని బాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సెట్ అయితే నిర్మించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని విడుదల చేస్తున్నారని, ఈ కారణంగా పర్యావరణ కాలుష్యం జరుగుతోందని కూడా పొల్యూషన్ బోర్డు తన నోటీసులో తెలపడం జరిగింది. అయితే బిగ్ బాస్ సెట్ దగ్గరలో 250 KLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు కూడా నిర్మాణ బృందం చెప్తూ ఉంది. అయితే అందులో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని, STP యూనిట్ల నిర్మాణం సరిగా లేదని కూడా అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్స్, పేపర్ ప్లేట్స్, ఇతర డిస్పోజబుల్స్ వంటి పనికిరాని వ్యర్థాలన్నీ కూడా బహిరంగంగానే వేశారని అధికారులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు 625 KVA అలాగే 500 KVA సామర్థ్యం గల 2 డీజిల్ జనరేటర్ సెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారని, ఇది మరింత పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో వెంటనే బిగ్ బాస్ షోను ఆపేయాలని కూడా కర్ణాటక కాలుష్య బోర్డు అయితే ఆదేశించింది. అలాగే వెంటనే బిగ్ బాస్ హౌస్ కు కరెంటు సరఫరాని కూడా నిలిపివేయాలని విద్యుత్ శాఖకు సూచించింది. దీంతో కన్నడ బిగ్ బాస్ సందిగ్ధంలో పడిందని కూడా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్ 28న ప్రారంభం కాగా హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉన్న ఈ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరి షో క్లోజ్ అవుతుందా, ఇంకేమైనా అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాలి.